హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నేను మీ తాటి సత్యనారాయణ. ఈరోజు మీకు ఈ వీడియోలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మెయిన్ వర్క్ వచ్చేసరికి శానిటరీ వర్క్. ఇది చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఈ శానిటరీ వర్క్ గురించి మీకు చూపిస్తూ చెబుతాను. ఇందులో మెయిన్ వర్క్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, అలాగే స్లాబ్ పై ఎక్కడైనా వచ్చే బాత్రూమ్స్ ఉంటాయి కదా, అందులో లీకేజ్ ప్రూఫ్ వర్క్ అయితే తప్పకుండా చేయాలి. ఎందుకంటే మన బిల్డింగ్ చుట్టూరు పెట్టగోడల వైపు నుంచి కానీ, ఈశాన్యం వైపు నుంచి కానీ, బయట గోడల నుంచి కానీ లీకేజెస్ చెమ్మ అని చెప్పేసి లీకేజ్లో పగిలిపోయి చెప్పి వస్తాయి కదా, అవి వచ్చేది కేవలం ఈ లీకేజ్ ప్రూఫ్ చేయకపోవడం వల్లే వస్తాయి అన్నమాట. ఈ వర్క్ అయితే చాలా మంది అయితే చేయరు, చేపించరు కూడా. ఎక్కువగా మేమైతే ఏ హౌస్ కైనా కంపల్సరిగా ఈ పద్ధతి అయితే మేము చేస్తాము. అది మీకు వివరంగా చెబుతూ చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ కనిపిస్తున్న ఈ పైపులు వచ్చేసరికి మన మట్టి పైపులు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా పీవీసీ ప్లాస్టిక్ పైపులు అయితే వచ్చేసాయి. మేమైతే ఎక్కువగా మట్టి పైపులు అయితే యూజ్ అయితే చేస్తాము. మొత్తం ఈ కన్స్ట్రక్షన్ లో, ఈ బిల్డింగ్ లో వచ్చేసరికి మొత్తం మనకి 8 బాత్రూమ్స్ అయితే వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి 2 అటాచ్ బాత్రూమ్లు, కామన్ బాత్రూమ్ ఒకటి. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అలాగే వచ్చింది. పైన టెంట్ హౌస్ మాత్రం 2, ఒకటి అటాచ్ బాత్రూమ్, ఒకటి కామన్ బాత్రూమ్. ఈ మ్యాన్ హోల్స్ వచ్చేసరికి మనకి 8 అయితే వచ్చినాయి మరి టోటల్ గా. పడమర వైపులో ఒక 5 మ్యాన్ హోల్స్ అయితే వచ్చాయి. ఉత్తరం వైపులో వచ్చేసరికి మనకి 2 అయితే వచ్చాయి. ఈ దక్షిణ వైపు వచ్చేసరికి ఒక మ్యాన్ హోల్ అయితే వచ్చింది. ఫస్ట్ లో మనం మెయిన్ వర్క్ లీకేజ్ ప్రూఫ్ వర్క్ అని చెప్పుకున్నాం కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం గోడలు కట్టేటప్పుడు కానీ, ప్లాస్టింగ్ వేసేటప్పుడు కానీ, ఏదైనా సున్నం పిచ్చర్ అంటే ఏమిటి చిప్పింగ్ చేసుకుని మొత్తం క్లీన్ గా అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి బయటకు హోల్ కనబడుతుంది, పడమర సైడ్. ఆ హోల్ నుంచి పైప్ అయితే బయటకి అయితే వెళ్తుంది, వేస్ట్ వాటర్ది. మనకి అక్కడి నుంచి మొత్తం లెవెల్ అయితే చూసుకోవాలి. లెవెల్ వేసుకొని వాటర్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం జల్లిచ్చిన ఇసుకతో మాల్ అయితే కలుపుకోవాలి. ఈ మాల్లో మనం లిక్విడ్ కూడా వేసుకోవాలి. మేమైతే ఈ లిక్విడ్ అయితే వాడాము. లిక్విడ్ కూడా పోసుకోవాలి లీక్ అవ్వకుండా మనకి. నెక్స్ట్ మనం వాటర్ ఉండేలాగా పాయలు అయితే వేసుకోలేలాగా 4 మూల కూడా పాయలు వేసుకోవాలి, లెవెల్ వేసుకుంటాం. మొత్తం మనకి సైడ్ కార్నర్ లో మొత్తం ఫ్లోరింగ్ అంతా లాగేసుకున్న తర్వాత ఇలా చిక్కగా ఒండ్రు కలుపుకొని పోసుకుంటూ వచ్చేయాలి. ఇలా మనం స్లాబ్ పై వచ్చే ప్రతి బాత్రూమ్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఈ బాత్రూమ్ వచ్చేసరికి పైన సెకండ్ ఫ్లోర్ లో టెంట్ హౌస్ అని చెప్పాను కదా, దానికి అటాచ్ బాత్రూమ్ అన్నమాట. బయట కామన్ బాత్రూమ్. ఈ బాత్రూమ్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా ఫ్లోరింగ్ ఇలాగే చేసాం.
ఈ బాత్రూమ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్ లో. ఇది కూడా ఈ బాత్రూమ్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కామన్ బాత్రూమ్ అన్నమాట. ఈ బాత్రూమ్స్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో బాత్రూమ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాష్ బేసిన్ వస్తుంది. వాష్ బేసిన్ తర్వాత ఈ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ గట్టేసుకుంటాం, నీళ్లు స్నానం చేసినట్టు వెళ్ళకుండా డ్రై ఎయిర్ కోసం ఉండడానికి స్నానం చేసినట్టు వెళ్ళిపోతాయి. తర్వాత ఈ మూల మీద వచ్చేసరికి ఇది ఒక పాయింట్. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ పోతుంది అన్నమాట. ఈ బ్లూ పైప్ వచ్చేసరికి మన కిచెన్ లో ఆక్వా గార్డ్ వస్తుంది కదా, దానికి సంబంధించి అనమాట. ఇది కూడా శానిటరీ వాళ్ళతో మనం పెట్టించేసుకోవాలి. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ బ్లూ పైప్స్ వచ్చేసరికి బయట పక్క ఉన్నాయి కదా, ఈ మనకి పైన ఇక్కడ ఏసీ పెట్టుకుంటాం కదా మనం, ఏసీ నుంచి వేస్ట్ వాష్ వస్తుంది కదా, దానికి సంబంధించిన పైప్ అనమాట ఇది. ఇది కూడా మనం అప్పుడే చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ మాల్ వచ్చేసరికి కాంక్రీట్ అనమాట. ఇది 3 స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫ్లోరింగ్ లాగి ఒంటరి పోసాం కదా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో పైపులు పెట్టేసాం కదా, దానిపైన ఇప్పుడు కాంక్రీట్ అనమాట. ఈ కాంక్రీట్ వర్క్ అనమాట ఇది. తర్వాత హోల్స్ అని ఇలా లిక్విడ్ కలుపుకొని మొత్తం అయితే మనం పూర్తి చేసుకోవాలి నీట్ గా. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి టైల్స్ వేసిన తర్వాత ఎలాగైనా బేసిన్లు, వాష్ బేసిన్లు, కమోడ్స్ ఇవన్నీ
క్లియర్గా తెలిసింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.